చాలా మంది చూసి నవ్వుకుంటారేమో, అసలు సిగ్గుపడకుండా ప్రతి అమ్మాయిలు ఇది. హే ఎవ్రీవన్, దిస్ ఈస్ యువర్ దీప్య శరణ్య. వెల్కమ్ టు యూరోప్ లో ముద్దపప్పు. అండ్ ఈ రోజు మీ అందరితో ఒక చిన్న గుడ్ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మన ఛానల్లో 3K సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. నాకు అది నిజంగా హ్యాపీనే, ఎందుకంటే అది పెద్ద మైల్ స్టోన్ కాకపోయినా పెద్ద మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి ఒక స్టెప్ ఎక్కాం మనం. సో వెరీ సూన్ ఇంకా ఫ్యామిలీ పెరగాలని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక సెకండ్ సర్ప్రైజ్ ఏంటి అని అంటే, మీ అందరికీ తెలుసు ఈ మధ్య చాలామంది సెలబ్రిటీస్ని, యూట్యూబర్స్ని టమాటా మీడియా ఎంతగా సపోర్ట్ చేస్తుంది అనేది. సో వాళ్ళు మన కంటెంట్ కూడా నచ్చి వాళ్ళు మన ఛానల్ని కూడా టేకప్ చేశారనమాట. సో ఇంకా మనం కూడా టమాటా మీడియాలో ఒక పార్ట్ అయ్యామన్నమాట. సో దానికి నేను చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా వాళ్ళు టేకప్ చేయడం అనేది జరగదన్నమాట. ల్యాక్స్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అయితేనే కుదురుతుంది. సో వాళ్ళు మన ఛానల్ని కూడా టేకప్ చేసి వాళ్ళ హ్యాష్ట్యాగ్ యూస్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఇచ్చారు. సో మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా మన ఛానల్ గ్రో అవ్వాలని నేను అనుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చాలా ఫేమస్ యూట్యూబ్లో, అందరికీ తెలుసు. ఇప్పుడు కనిపిస్తుంటే నా బ్యాగ్ కనిపిస్తుందా? కనిపిస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. వాట్స్ ఇన్ మై బ్యాగ్ నన్ను చేయనిస్తావా? సో వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేయబోతున్నాను అనమాట. ఎందుకు చేస్తున్నా అంటే, యాక్చువల్గా ఏదో ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ చూపించడానికి అయితే కాదు. నా దగ్గర గాగుల్స్ ఉంది, ఇది ఉంది, అది కాదు. నా బ్యాగ్లో నా ఒపీనియన్, నా బ్యాగ్ గురించి నా ఒపీనియన్, అది చాలా ఇంపార్టెంట్ అండ్ పనికొచ్చే ఐటమ్స్ ఉంటాయి అని చెప్పి నా ఫీలింగ్ అనమాట. సో ఈ వీడియో మొత్తం చూసాక మీరు కూడా చెప్పండి అది పనికొచ్చే ఐటమ్సా కాదా అనేది. ఒకటి నేను చెప్పగలను ఏంటి అంటే, ఏం మర్చిపోయి వెళ్ళినా ఒక రోజంతా 2 రోజులంతా ఈ బ్యాగ్ నా దగ్గర ఉంటే గడిపేయచ్చు అనమాట, ఏం లేకపోయినా కూడా. సో చూసేద్దాం. సో ఈ బ్యాగ్ అయితే నార్మల్ సైజ్. ఇప్పుడు ఇట్లా పెట్టుకుంటే ఈ సైజ్ వస్తుంది. మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మీడియం సైజ్ బ్యాగ్ అనమాట. ఇది కొని కూడా 1 year అవుతుంది. నేను ఎక్కువ ఆడలేదు, లాక్డౌన్ కదా, సో ఎక్కడికి వెళ్ళలేదు, వాడలేదు కాబట్టి ఇంత నీట్గా ఇంకా జాగ్రత్తగా ఉంది. ఫస్ట్ ఐటమ్ ఏం వస్తుందో చూద్దాం. ఆ బ్యాగ్లో చాలా ఓపిక్గా ఉండాలి, మీకు అర్థమైందా? ఇప్పుడున్న సిచ్యువేషన్కి మాస్క్, మాకు ఫేస్ మాస్క్ లేకపోతే ఇక్కడ చాలా కష్టం ఉంది. అందులో ఓన్లీ FFP2 మాస్క్ మాత్రమే, క్లాత్ మాస్క్స్ అసలు పనికిరావు. కాబట్టి ఒకటి ఎప్పుడు ఓపెన్ చేయకుండా ఇందులో పెట్టేస్తే ఇన్ కేస్ మర్చిపోతే ఇందులోంచి తీసుకోవడానికి. సో సెకండ్ ఆబ్వియస్లీ శానిటైజర్ బాటిల్, ఒకటి నా జాకెట్లో ఉంటుంది, ఒకటి పర్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, అమ్మాయిలు ఇది డెఫినెట్గా ఇండియాలో కానీ ఎక్కడున్నా సరే సేఫ్టీకి పెట్టుకోండి, పెప్పర్ స్ప్రే. సో పెప్పర్ స్ప్రే అయితే బ్యాగ్లో ఉంటే మనకు అదొక ధైర్యం అనమాట. ఇట్లా టింగ్ అని తీసి టింగ్ అని కొట్టచ్చు, ఎలా కోపం వస్తే ఎవరి మీద. సో పెప్పర్ స్ప్రే అందరూ క్యారీ చేయండి. సో ఒక పెప్పర్ స్ప్రే. ఆ తర్వాత ఇది ఏంటి అంటే సోప్స్ అనమాట. ఇన్ కేస్ మన దగ్గర ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాష్ చేసేటప్పుడు సోప్ లేకపోతే, సో ఇందులో నుంచి ఇలా ఒకటి తీసుకొని వాటర్ వేస్తే ఇది సోప్ అయిపోతుంది. హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో అదనమాట. అందుకనే మరి ఒక 2 రోజులు ఈజీగా ఉండొచ్చు అని చెప్పి. అండ్ ఆ తర్వాత ప్యారిస్లో నేను కొనుక్కున్నాను అనమాట. క్యూట్గా ఉంది కదా మిన్నీ. ఇదేంటి అంటే కాంపాక్ట్ మిర్రరే కాదు, దాంతోపాటు ఒక కోమ్ కూడా వస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది. మనకు కావాలనుకుంటే ఎప్పుడైనా ఇలా స్టైల్గా దువేసుకొని ఇలా చూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈజీగా క్లోజ్ చేసేసుకోవచ్చు, ఎక్కువ స్పేస్ కూడా పట్టదు బ్యాగ్లో. సో అందుకని ఈ చిన్న కాంపాక్ట్ మిర్రర్ అండ్ హోమ్. సో హెయిర్కి సంబంధించిన ఇలాంటి క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు అయితే నా బ్యాగ్లో ప్రతి కార్నర్లో దొరుకుతాయి. ఎన్ని ఉంటాయి నాకు తెలియదు ఈ వీడియో అయ్యేలోపు. సో ఇక్కడ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇలా అతికిచ్చేసి ఉంటాయి. బట్ చాలా పనికి వస్తాయి. సమ్ టైమ్స్ నా పక్కన వచ్చిన ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా అడిగితే వెంటనే తీసివచ్చు. సో ఇప్పటికీ 2 క్లిప్స్ వచ్చినాయి. దెన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే,
నాకు ఎందుకో తెలీదు, ఎప్పటి నుంచో బాగా అలవాటు. ఇండియాలో ఉన్నప్పుడు కూడా నూడిల్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా కొత్త స్పూన్, నా స్పూన్ నేనే తీసుకెళ్ళేదాన్ని. కాలేజ్లో ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదా, దాంట్లో చుట్టుకొని తీసుకెళ్ళేదాన్ని అనమాట స్పూన్. సో ఇది నేను బయటకి ఎక్కడికి వెళ్ళినా వాడుకోవడానికి స్పూన్, ఒక ఫోర్క్ ఉంటాయి. సో చాప్ స్టిక్స్ నాకు పనికిరావు, కొన్నప్పుడు వాడు ఇచ్చాడు, అందుకని నేను అలాగే ఉంచుతాను. దేనికైనా పనికి వస్తాయి, ఎవరైనా కొట్టడానికి పనికి వస్తాయి అని దీంట్లో ఉంచేసా. సో ఒక స్పూను, ఒక ఫోర్క్ అయితే ఉంటుంది. ఈజీగా ఇలా తినేసి వాష్ చేసి చేయొచ్చు, లేదంటే ఇలా పెట్టుకుని నేను ఇంటికి వచ్చాక వాష్ చేసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది చాలా బాగా గుర్తుంచుకోండి అందరూ. స్లోగా అయినా సరే పాయిజన్ అనేది ఎప్పుడు స్లోగా బాడీలోకి ఎక్కి ఎలా అయితే కొలాప్స్ చేసేస్తుందో, మన ఎన్విరాన్మెంట్ కూడా అలాగే స్లోగా కొలాప్స్ అయిపోతుంది. బికాస్ ప్లాస్టిక్ వల్ల మనం వాడతాం, ప్లాస్టిక్ లేకుండా మా ఇంట్లో కూడా ఉండదు, బట్ వీలైనంత అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ కొన్ని అయితే అసలు మనము తీసేయలేము, ఎందుకంటే అవి ఇంకా తప్పవు కాబట్టి. సో ఇదేంటి అని అంటే, స్ట్రాస్ ఇక్కడ మేము ఎక్కువ బయటకు వెళ్ళినప్పుడు కాఫీస్ ఆర్ సమ్ జ్యూసెస్ అవి తాగుతూ ఉంటాము. సో దానికోసం అని పద్దాక ప్లాస్టిక్ స్ట్రా చెప్పా కదా, నా ఓసిడి నా దగ్గర నాకే ఉండాలి అన్నట్టు. సో ఇది ఒక చిన్న ఇట్లా వచ్చింది మినీ ప్యాక్ లాగా. సో దీంట్లో స్ట్రా ఇట్లా 2 పార్ట్స్గా వచ్చింది. అండ్ క్లీన్ చేసుకోవడానికి, స్ట్రా క్లీన్ చేసుకోవడానికి ఈ చిన్న బ్రష్. సో దీన్ని మనం ఈ 2 పార్ట్స్లో ఇచ్చాడు కదా, జస్ట్ ఇలా స్క్రూ తిప్పేస్తే ఫిట్ అయిపోతుంది. సో దీన్ని మనం ఇలా చేసుకొని తాగేయచ్చు అనమాట. సో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. రీయూజబుల్ స్ట్రా ఇది, స్టీల్ది. ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఈజీగా ఇలా రిమూవ్ చేసి అలా బాక్స్లో పెట్టేసుకోవడం అనమాట. పాపం చూస్తున్నా నేను కూడా ప్లాస్టిక్ స్ట్రాస్ అవన్నీ గుచ్చుకొని ఫిషెస్ ఎంత ఇబ్బంది పడుతున్నాయో, రెప్టైల్స్ అవన్నీ. సో అందుకని నేను వాటిని ఇబ్బంది పెట్టకుండా ఎంతో కొంత ఏదో సముద్రంలో ఒక డ్రాప్ అంతా నేను కూడా ట్రై చేస్తున్నాను. అండ్ ఇదేంటంటే చెప్పాను కదా మీకు ముందే, 2 రోజులు నా బ్యాగ్, 6 రోజులైనా బ్రతికేయచ్చని. సో ఇది గ్లాస్ అనమాట. యాక్చువల్గా నా కోసం కొనలేదు, అంటే మాకు లియో ఉంటుంది కాబట్టి బయటకి ఎప్పుడు వెళ్ళినా సడన్గా సమ్మర్లో ఏ టైంలో అయినా వాటర్ అయితే దాని బౌల్స్ క్యారీ చేయలేము కాబట్టి దానికోసమని కొన్నాను. బట్ ఇప్పటి వరకు ఎవరైనా వాడుకోవచ్చు. యూజువల్గా అయితే గ్లాస్ అనమాట. ఈజీగా బ్యాగ్లో పెట్టేసి ఎక్కువ స్పేసే పట్టదు. నా బ్యాగ్లో ఎక్కువ స్పేస్ పట్టదు, ఎందుకంటే సైజ్ చూసారు కదా, ఇన్ని ఐటమ్స్ వస్తూనే ఉంటాయి. హ్యారీ పాటర్లో హెర్మైనీ బ్యాగ్లో ప్రతిదీ వచ్చినట్టు. అండ్ ఇంపార్టెంట్ యాక్చువల్గా నాకు ఇంకొక వాలెట్ ఉంది. అది ఈ మధ్య నేను ఒక స్లింగ్ బ్యాగ్ వాడుతాను, దాంట్లో పెట్టేశాను. అండ్ ఇదేమో దీంట్లో ఉంటుంది అనమాట. దీంట్లో నా జాకెట్స్లో ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు ఇది ఒక్కటే సింపుల్గా నేను ఇలా తీసుకెళ్ళిపోతా. దీంట్లో ఏంటి అంటే కార్డ్స్, క్యాష్ ఉంటాయి అన్నమాట. సో ఇలా పెట్టుకోవచ్చు ఈజీగా, ఎక్కువ పట్టవు. బట్ ఇంపార్టెంట్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్లు, మన ఐడి కార్డ్స్ పెట్టుకొని ఇలా పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి. అండ్ నా ఫేవరెట్, చాలా చాలా బ్లాగ్స్ క్రిస్మస్ బ్లాగ్లో చెప్పుకుంటాను. నా ఫేవరెట్ పర్ఫ్యూమ్ రిచువల్స్ది, చాలా బాగుంటుంది. సో చెప్పాను కదా, మరీ తీసి పడేసేలా ఏమి ఉండవు, పనికొచ్చేవే ఉంటాయి. సో గాగుల్స్ బాక్స్ పెడితే ఎక్కువ స్పేస్ ఆక్రమించేస్తుందని చెప్పి నేను ఇలా. సో లిప్ బామ్, వింటర్లో బాగా జలుబు చేస్తుంది కాబట్టి ఇది మా ఆడపడిచి ఇచ్చింది అనమాట. నాకు ఒకసారి జలుబు చేసినప్పుడు క్యాప్సూల్స్ ఇచ్చింది, ఎప్పుడో లాస్ట్ టైం ఇండియాలో. అవి ఇంకా బ్యాగ్లో అట్లాగే ఉన్నాయి. ఈ క్యాప్సూల్స్ జలుబు చేసినప్పుడు ఒకటి తీసుకొని అలా నేను ట్యాబ్లెట్స్ వేసుకోను కదా, వాళ్ళ పాపకు వాడేది, అవే నేను తీసుకున్నాను. సో ఇలా ఒక క్యాప్సూల్ తీసుకొని ఇలా మనం మన డ్రెస్ దగ్గర అలా పిండేసుకుంటే ఆ స్మెల్కి కొంచెం ఊపిరి బాగా అవుతుంది అనమాట. ఊపిరి బాగా ఆడుతుంది. అండ్ ఇంకొక చిన్నది మినియేచర్ న్యూటెల్లా బాటిల్, నటెల్లా వస్తుంది ఇక్కడ, నటెల్లా అంటే
న్యూటెల్లా బాటిల్ ఎందుకమ్మా ఇది? వెళ్ళినప్పుడు ఒకవేళ ట్రాఫిక్ ఆగిపోయింది నాకు ఎక్కడ నాకు ఆకలి వేస్తుంది అనుకో, న్యూటెల్లా తింటావా? బ్రెడ్ ఉంది అనుకో, బ్రెడ్ మీద ఇలా స్ప్రెడ్ చేసి బ్రెడ్ లేకపోతే అలానే తినేస్తావా? ఉట్టి తినేస్తే ఆకలి పోతుంది. సో దానికోసం చిన్న, చూసారా అసలు స్పేసే ఆక్రమించదు, చిన్న న్యూటెల్లా బాటిల్. సూపర్ అసలు. అండ్ ఆ తర్వాత ఫేస్ వాష్, వెట్ వైప్స్, ఇవి ఒక నార్మల్ టిష్యూ పేపర్స్ అండ్ శానిటరీ ప్యాడ్స్, ఒక లిప్స్టిక్. నాకు లిప్స్టిక్ అంత పిచ్చేం కాదు, సారీ ఇది లిప్ బామ్, లిప్స్టిక్ కూడా కాదు, చాలా లైట్ కలర్లో వస్తుంది లిప్ బామ్ అనమాట. లిప్స్టిక్స్ అంత పెద్దగా అవడం ఇంకా తీసుకున్నావా? అంటే నాకు చాలా. ఏమున్నాయి ఏంటి ఇంకా? ఒక రబ్బర్ బ్యాండ్, ఒక క్లిప్. ఫైనల్గా అయిపోయినాయి. ఇంకా ఉన్నాయి. ఇవేమో 1 రూపీ కాయిన్స్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మాయిశ్చరైజర్. ఇదేమో అమ్మవారి కుంకుమ, బ్యాగ్లో ఉంటుంది ఎప్పుడు. సగం తినేసి ట్రిక్స్ చాక్లెట్ అండ్ ఒక ఐలైనర్, ఒక మళ్ళీ లిప్స్టిక్. ఇంకా రావట్లేదని చూస్తున్నాను ఇంకా. అండ్ ఆగండి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. ఈ బ్యాగ్కి చూసారా, బ్యాక్ సైడ్ ఒక ప్యాక్ ఉంది. ఇది ఏంటో చూపిస్తాను. ఇది చాలా మంది చూసి నవ్వుకుంటారేమో కానీ ఇది కూడా అని, బట్ నేను చూపిస్తాను ఎందుకంటే తప్పేం లేదు. ఇదేంటంటే అమ్మాయిలకి చాలా చాలా యూజ్ అవుతుంది అండ్ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా చాలా యూజ్ అవుతుంది. ఇదేంటంటే సో ఇది యాక్చువల్గా ఇలా ఉంటుంది. జనరల్గా పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్తే నేనైతే ఏం చేస్తాను అంటే ఫస్ట్ టిష్యూ తీసుకొని అక్కడ ఏమన్నా క్రీమ్ ఉందో లేదో చూసి ఉంటే దాంతో మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఏదో బాత్రూమ్లకి అడిగేదానిలా అనిపిస్తుంది. కొన్నిసార్లు అంత టైం ఉండదు, గబగబా ఇల్లు వచ్చేయాల్సి వస్తుంది. అండ్ ఈ కరోనా వచ్చింది అప్పటి నుంచి ఎవరు ముట్టుకోవాలన్నా ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి సో ఇది ఏంటంటే అమెజాన్లో అస్సలు సిగ్గుపడకుండా ప్రతి అమ్మాయిలు ఇది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మనకు కూడా హైజీన్గా ఉండొచ్చు అనమాట. అక్కడ ఎలా పడితే అలా ఉన్నా కూడా మనం ఇదేంటి అంటే ఇది యూజ్ చేసి మనం టాయిలెట్ డిస్పెన్స్ చేయొచ్చు అనమాట అమ్మాయిలకి ఎస్పెషల్లీ. సో దీన్ని రీయూజబుల్ అండ్ ఇది ఈజీగా ఫోల్డ్ చేయొచ్చు, వాషబుల్ కూడా అనమాట. సో మనం యూజ్ చేసేసిన తర్వాత వాటర్లో ఉంటే వాటర్లో పెట్టేసి జస్ట్ క్లీన్ చేసేయచ్చు. ఇన్కేస్ అక్కడ వాటర్ దగ్గర లేకపోతే దీంట్లో మనం వాటర్ ఫిల్ చేసుకొని వెళ్ళి జస్ట్ ఇట్లా 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 అని దాన్ని క్లీన్ చేసేసి ఈ బ్యాగ్లో పెట్టేసి దీనికి చివర ఈ హోల్డర్ ఇచ్చాడు. సో బ్యాగ్లో పెట్టుకొని ఇష్టం లేని వాళ్ళు హ్యాండ్ బ్యాగ్కి జస్ట్ ఇలా బయటకి ఎక్స్టర్నల్గా తగిలించేసుకోవచ్చు అనమాట. సో ఈవెన్ ఇది చాలామంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వాడుతున్నారు ఇండియాలో కూడా. సో ఇది ఒక మంచి ఐటమ్ నేను యూజ్ చేస్తున్నాను. అండ్ యా మన ఇంటికి వచ్చిన తర్వాత డెఫినెట్గా బాగా వాష్ చేసేసుకుంటే కావలేదా? ఈ కంగారు బ్యాగ్లో ఉన్నాయని చూపించాలి. ప్రపంచాన్ని తీస్తున్నాం, సగం ప్రపంచం. ఇంకొక చిన్న పర్ఫ్యూమ్ అండ్ రబ్బర్ బ్యాండ్లు. ఇప్పటికి ఎన్ని రబ్బర్ బ్యాండ్లు వచ్చింది పర్ఫ్యూమ్, మళ్ళీ కావాల్సిన రబ్బర్ బ్యాండ్లు. ఇది కూడా కుంకుమ మా మమ్మీ ఇచ్చారు, చిన్న క్యూట్ బాక్స్. కొట్టేసాను, నేనే ఇవ్వలేదు, బాగుందని కుంకుమ పెట్టుకోవడం. సో అది అబ్బా ఫ్రంట్ జిప్, ఈ చిన్న జిప్లు ఏమున్నాయి. ఇందులో ఒక వాచ్, ఓకే యా క్యూట్ లండన్ కీ చైన్. లండన్ వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను, బాగున్నది. సో అది మెటల్ కాళ్ళకు కూడా ఉన్నాయి, బట్ ఇవి ఎక్స్ట్రా మెటల్ అన్నమాట. అంటే ఇక్కడ బ్యాగ్లో ఉన్నాయంటే కాళ్ళకు లేవనుకుంటానని చెప్తాను. ఏవో కార్డ్స్ కాదు, బ్యాంక్ కార్డ్స్ కాదు, లిబ్రో కార్డ్. సో ఒక నల్ల పూసలు, యూరోస్ కాయిన్స్, ఒక క్లిప్, విజిటింగ్ కార్డ్స్, ఇంకో విజిటింగ్ కార్డు, మళ్ళీ ఒక కాయిన్, 5 రూపీస్ కాయిన్, ఒక స్టోన్. నేను ఎక్కడికన్నా వెళ్తే స్టోన్స్ అక్కడ గుర్తుగా, ఆ ప్లేస్ గుర్తుగా ఒక స్టోన్ తెస్తాను. ఇది ఎక్కడిదో తెలుసా, మనం అప్పుడు అక్కడికి వెళ్ళాం చూడు,
అక్కడికంటే చాలా ప్లేస్ బుక్ లో వాళ్ళ ఇంట్లో గుర్తుగా తెచ్చిన రాయి అనమాట. ఇంకేమీ లేదు, చెత్త బిల్స్ అంతే, ఖాళీ అయిపోయింది బ్యాగ్. సో ఇవన్నమాట నా ఐటమ్స్ అన్నీ. చూసారా, అన్ని యూస్ఫుల్ ఐటమ్స్. ఏమైనా సరే పనికిరాని ఐటమ్స్ ఉన్నాయా, ఇవన్నీ ఈ బ్యాగ్లో ఉంటాయి అన్నమాట. నా బ్యాగ్లో ఎలా ఉన్నాయి. సో ఇవన్నమాట, ఇది వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ రివీల్డ్. అంతకు మించి ఏమీ ఉండవు నా దాంట్లో. సో యా, ఎందుకు అటు ఉంది కెమెరా, నా వైపు పెట్టి ఇంక అయిపోయింది. సో ఇదన్నమాట వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చాలా మంది నోటిఫికేషన్స్ రావట్లేదని అడుగుతున్నారు, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోకపోతే నోటిఫికేషన్స్ రావు. ఉట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే దానివల్ల యూజ్ ఉండదు. సో బెల్ సింబల్ మర్చిపోకుండా క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇంకొక మంచి కంటెంట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుస్తాను. చాలామంది డైలీ వ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు. వెరీ సూన్, ఐ ప్రామిస్ యూ, వెరీ సూన్ స్టార్ట్ చేస్తాను డైలీ వ్లాగ్స్ కూడా. దానికి ఒక సమయం, సందర్భం అంటూ ఉందన్నమాట. దానికోసం వెయిట్ చేస్తాను నేను. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. అంతవరకు అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండండి. బాయ్ బాయ్.